హలో లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరీ. ఇప్పుడు నేనైతే స్టాక్ ఏం పెట్టాలని చూసుకుంటున్నానండి. కొత్త మోడల్స్ అన్ని ముందలేసుకున్నాను. ఇందులో ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీస్తున్నాను. డైలీ ఇదైతే నేను ఖచ్చితంగా వర్క్ చేస్తానండి. రాగానే అయితే కొన్ని వర్క్స్ అయితే చూసుకుంటాను. ఒకసారి అద్దంలో కూడా చూసుకుంటాను. మా పిల్లలు షూట్ చేసిరు ఇది కూడా. ఇవి బాగున్నాయి, ఇలా బాగుంటాయని చెప్పేసి అయితే చూసుకుంటాను. నేను కొత్త మోడల్స్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకుంటుంటాను. ఏవి బాగున్నాయి అవే పెడతాను. సో ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్లో పెట్టానని చెప్పేసి పక్కకు పెట్టేశాను. సో ఇలా అయితే డైలీ అయితే నా వర్క్ అయితే స్టార్ట్ అవుతూనే ఉంటుందండి. కాంబినేషన్స్ చూసుకుంటాను, ఏది బెస్ట్, ఏది న్యూ మోడల్స్లో కూడా చాలా న్యూ మోడల్స్ వస్తాయి కదా, విచ్ వన్ ఈజ్ బెస్ట్ అని చెప్పేసి, విచ్ వన్ ఈజ్ యూనిక్ అని చెప్పేసి చూసుకొని మరి పెడతాను. ఇక్కడైతే నేను ఎవరికి చాయిస్ ఇవ్వను. ఎప్పుడో ఒకసారి నేను రేర్గా లేనప్పుడు, నేను బిజీగా ఉన్నప్పుడే ఎంప్లాయీస్ గొప్ప చెప్తాను. ఇలా అయితే డెనిమ్లో కూడా మనకు ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. కొత్త కలర్స్ ఏమున్నాయని చెప్పేసి చూసుకొని మరి చేస్తున్నాను. ఇలా ప్రతి దగ్గర అండి నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. కస్టమర్స్కి ఇచ్చే విషయంలో క్వాలిటీ పరంగా సెలెక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇలా జిడ్డు మొహం వేసుకొని వీడియో తీస్తున్నాను అనుకోకండి. సో ఇప్పుడైతే మనమైతే వీడియోలకైతే వెళ్ళిపోదాం. హలో అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హౌజరీ. చూసారు కదా, నేను మామూలుగా న్యూ మోడల్స్లో చాలా ఉంటే ఏది బెస్ట్ ఒకసారి చూసుకుంటానండి. ఎందుకంటే మీకు ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కలెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఏది బెస్ట్ అంటే ఇన్నిట్లలో ఏది బెస్ట్, మనం ఇంతకుముందు కలర్ కాంబినేషన్స్ ఏది పెట్టలేదు. ఇప్పుడు డెనిమ్లో మనకు 6 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. సో నేనేం చేశానంటే ఇది లాస్ట్ టైం వచ్చాయి కాబట్టి సో అందుకే మళ్ళీ కొత్త కలర్ కాంబినేషన్స్, అట్లా కొత్త మోడల్స్ అన్నీ కూడా మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తాము. కొంతమంది మళ్ళీ కొన్ని రిపిటేషన్ స్టాక్ అడుగుతారు, అవన్నీ కూడా పెడతామండి. సో ఇప్పుడైతే మనమైతే ఎల్ అండ్ ఎక్సెల్ సైజ్లో నైటీస్ అన్ని చూసేద్దాం. అవన్నీ చూడబోయే ముందు ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక కస్టమరు ఏం పేరు, పద్మావతి ప్రసాద్ గారు, మీకైతే మరీ వీడియోలో చెప్తున్నానండి నేను. మీరు మా షాప్ వచ్చేసి 8 o'clockకే క్లోజ్ అవుతుంది. 11 to 8 అని చాలామందికి చెప్తూనే ఉంటాం మేము. 10:30 11 నుంచి 8 వరకే క్లోజ్ ఉంటుంది. 8 తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది షాపు. అఫ్కోర్స్ మీరు 8:45కి మెసేజ్ చేసినా నేను రిప్లై ఇచ్చాను, ఉన్నాయని చెప్పాము. మళ్ళీ నెక్స్ట్ డే మీరు 1 o'clockకే కాంటాక్ట్ అయ్యారు. 1 o'clock అంటే అంతకన్నా ముందు రోజు మధ్యాహ్నం XXL సైజ్ నైటీస్ పెడితే ఇమ్మీడియట్గా ఎట్లా పోతాయి, ఇమ్మీడియట్గా 1 hourలోనే సోల్డ్ అవుట్ అయిపోయింది అంటారు, మేము అడిగిన కలర్ ఇవ్వరు అన్నీ మాట్లాడుతున్నారు. సో ఇమ్మీడియట్గానే రెస్పాండ్ అవ్వాలండి. సో ఎందుకంటే బిజినెస్లో చాలామంది మెసేజ్ చేస్తుంటారు, మీరు ఇంత కమర్షియలా, పక్కన పెట్టమని చెప్పినాక పక్కన పెట్టారు అంటే, పక్కన పెట్టుకుంటూ ఎన్ని పోతామండి, పెట్టలేం కదా. అలా వేరే కస్టమర్స్ కూడా అడుగుతున్నారు, పేమెంట్ చేయకపోతే వేరే కస్టమర్స్కి వేరే కస్టమర్స్కి అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఫ్లోటింగ్ అలాగే ఉంటుంది, ఒక మొబైల్ అయితే జరగదు, ఎవరి మొబైల్లో వాళ్ళకి జరుగుతుంది. 4 మొబైల్స్ నుంచి అయితే కాల్స్ నడుస్తూనే ఉంటాయి, స్క్రీన్ షాట్స్ వస్తూనే ఉంటాయి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు రేజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, చదువురాని ఎంప్లాయీస్ని పెట్టుకొని మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇంకోటి మీకు ఇంకోటి కాంపిటీషన్కి వస్తే అప్పుడు మీకు తెలుస్తుంది అంటే, అఫ్కోర్స్ అండి మీరు రేజ్లో ఉన్నానని అనుకుంటున్నారేమో, అనుకోండి, నాకేం నో ప్రాబ్లం, థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. బట్ చదువురాని ఎంప్లాయీని అంటున్నారు. మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి దే నో ఇంగ్లీష్, హిందీ, తెలుగు. మాకు ఓన్లీ తెలుగు కస్టమర్సే ఉండరు. మాకు చెన్నై, బెంగళూరు, ఓల్ ఇండియా నుంచి ఉన్న కస్టమర్స్ అని ఉంటారు. డైలీ పార్సల్స్లో ఒక 10 parcels వరకు ఆంధ్ర, తెలంగాణ ఉంటే రిమైనింగ్ 10 parcels మొత్తం అవుట్ ఆఫ్ స్టేషన్, అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చే కస్టమర్స్ ఉంటారు. హౌ కెన్ వీ హ్యాండిల్ అండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, మాకు డైలీ ఒక 2-3 US కాల్స్ నడుస్తాయి. 2-3 US కాల్స్. సమ్ పీపుల్ నో తెలుగు, సమ్ పీపుల్ డోంట్ నో తెలుగు. ఎందుకంటే యూఎస్లో ఉండే వాళ్ళు కూడా, బెంగళూరు వాళ్ళు, చెన్నై వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కాల్ చేస్తారు, వాళ్ళకు తెలుగు రాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 50% పీపుల్ ఆర్ తెలుగు పీపుల్, 50% పీపుల్ ఆర్ అండ్ అవుట్ ఆఫ్ స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ పీపుల్ వాళ్ళు ఉన్నారు మాకు కస్టమర్స్. వాళ్ళందరితోటి వీ కెన్ మేనేజ్ త్రూ వీడియో కాల్, నాట్ ఓన్లీ స్క్రీన్ షాట్ అండి, ఓన్లీ వీడియో కాల్స్. యూ కెన్ డూ వీడియో కాల్ అని ఎందుకు అడుగుతానంటే, కమ్యూనికేట్ అవ్వడానికి. హౌ కెన్ వీ కమ్యూనికేట్ విత్ దెమ్, ఎలా కమ్యూనికేట్ అవుతున్నాము, ఎలా ఇస్తున్నాము. సో దట్ టైమ్ యూ కెన్ అండర్స్టాండ్ అండి. మా ఎంప్లాయీస్ చదువుకున్నారు. 1 ఎంప్లాయీ మానస కంప్లీటెడ్ పీజీ అండి, ఒక ఎంప్లాయీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా మిగతా 2 ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారు. దే కెన్ స్పీక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. ఆన్లైన్ ఎంప్లాయీస్కి మొత్తం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ వస్తాయి. ఈవెన్ దో నాకు కూడా 3 లాంగ్వేజెస్ వస్తాయి. సో చదువురాని వాళ్ళని ఎవరంటున్నారు. సో ఐ వాజ్ కంప్లీటెడ్ MCA. యూనో, మీకు తెలిసి ఉన్నదో లేదో నాకైతే తెలియదు, కానీ చదువు రాని వాళ్ళతోటి, ఎంప్లాయీస్ తోటి పెట్టుకున్న, అఫ్కోర్స్ చదువు ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. నా వైపు నుంచి చదువు పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాట్సాప్లో మెసేజ్ చూసుకోవాలి, వాళ్ళకు తెలుగు వచ్చా, హిందీ వచ్చా, ఇంగ్లీష్ వచ్చా, దట్స్ ఎనఫ్ టు మీ. నాకు అదైతే చాలు. 10th class 20 నేను పెట్టుకుంటాను. దట్ ఈస్
వర్క్ టాలెంట్ కావాలండి నా దగ్గర. చదువుతోటి నాకు సంబంధం లేదు, సర్టిఫికేట్ తోటి నాకు సంబంధం లేదు. అఫ్కోర్స్ మా దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా ఎంప్లాయీసే. సో అది ఒకటి మీరు చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి, కాంపిటీషన్ వస్తే మీరు కింద పడిపోతే తెలుస్తుంది అంటే ఐఎమ్ నాట్ ఫియర్ అబౌట్ ద మై కాంపిటీటర్. నాకు కాంపిటీషన్ పర్సన్స్ కోసం నేనైతే అస్సలు ఆలోచించాను. సో నేను వన్ ఆఫ్ ది నెంబర్ 1 పొజిషన్ ఇన్ నైటీస్ అండి. నైటీస్లో నేను ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. దట్ ఈస్ ఎనఫ్ టు మీ. నాకు అది చాలు. కొన్ని రోజుల వరకు, కొన్ని రోజులు ఒక 4-5 ఇయర్స్ నుంచి నేను ఆ స్టేజ్లోనే ఉన్నాను. అఫ్కోర్స్ ఎవరైనా ఫాలింగ్స్ వస్తుంటాయి, డౌన్ అవుతుంటాయి. బట్ నా లైఫ్ మొత్తం నాట్ డిపెండ్ ఆన్ బిజినెస్ అండి. మా వారు ఈ వాజ్ ఏ ఎంప్లాయ్ ఇన్ ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఒక ఫార్మెటికల్ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. ఈజ్ ఏ మేనేజర్, రీజనల్ మేనేజర్. సో హోల్ ఇండియా హెడ్. సో నాకు ఫ్యామిలీకి సరిపోయే శాలరీ మా వారైతే ఎర్న్ చేస్తున్నారు. సో నేను ఒక టైంపాస్గా స్టార్ట్ చేశాను. ఆటోమేటిక్గా అది క్లిక్ అయిపోయింది. ఇప్పుడు నా ప్యాషన్గా అయిపోయింది. నా ప్యాషన్కి నాకు ఎవరు కాంపిటేటర్స్ వచ్చినా నేను ఏం ఫీల్ కానండి, అస్సలు ఫీల్ కాను. నాకు కాంపిటేటర్లు వచ్చినా నేను ఫీల్ కాను. కాంపిటేటర్ వచ్చి నన్ను పడేస్తారు అనే ఉద్దేశం నాకు అసలు ఉండదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి కస్టమర్స్ వాళ్ళది, ఎవరి మైండ్ పవర్ వాళ్ళది. కోర్స్ నేను ఒప్పుకుంటాను, కాంపిటేటర్స్ వస్తుంటారు. అట్లానే కింద పడిపోయి ఏమన్నా ఇంకా చెప్పాలంటే అంత డౌన్కి నేనేం కాను. కోర్స్ అయినా నాకు నో ప్రాబ్లం. నా వెనకాల మా హస్బెండ్ ఉన్నాడు, హీఈస్ ఎర్నింగ్. సో నో ప్రాబ్లం. నాకు మీరంతా టెన్షన్ పడి నా కోసం గాబర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మా మావయ్య గవర్నమెంట్ ఎంప్లాయ్, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. నాకు ఇది లేకపోతే లైఫ్ లేదని కాదు. కోర్స్ నేను ఉన్నంత వరకు నేను కాపాడుకుంటాను. కాంపిటీటర్స్ వచ్చినా నాకు ప్రాబ్లం ఏం లేదు. కాంపిటీటర్స్ నన్ను పడేస్తారనే ఆలోచన లేదు. నేను చాలామందికి నా ఫ్రెండ్ సర్కిల్లో అడ్వైజులు ఇచ్చి బిజినెస్లు పెట్టించిన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. నేను నైటీస్ సజెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది నన్ను ఇన్స్పైర్ చేసుకొని, చాలామంది రీసెంట్గా ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి ఒక 25-30 మెంబర్స్ నైటీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఐ నో దట్. సో అందులో నన్ను ఇన్స్పైర్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను ఇన్స్పైర్ చేసుకొని సేమ్ నేను ఎలాగా చెప్తున్నాను అలాగే చెప్తున్నారు. సో కొంతమంది నాకు ఎగనెస్ట్గా చేద్దాం అనుకుంటున్నారు, కొంతమంది నాతో ఫ్రెండ్లీగా. వాళ్ళ వీడియోలో నా గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది హార్ట్ఫుల్గా నేను చెప్తాను. చాలామంది నేను పలానా శ్రీ మహాలక్ష్మి హౌజరీల మేడం, గిరిజా మేడం నా ఇన్స్పిరేషన్ అని చెప్పి వీడియోలు తీసుకొని వాళ్ళు మాట్లాడే వీడియోస్ ఎన్నో నాకు షేర్ చేశారు. సో వాళ్ళందరి ముందులో నేను ఒకరోజు డౌన్ అయిపోతే నాకు ఏం ప్రాబ్లం లేదండి. సో నేను ఎప్పటికాలం నేనే ఉండాలి ఫస్ట్ అనే ఆలోచన కూడా నాకేం ఉండదు. ఇప్పుడు ఇలా ఉంది సీజన్, అంతే. నెక్స్ట్ వచ్చిన యాప్స్లలో నేను ఉండకపోవచ్చేమో, నాకు బోర్ రావచ్చేమో. అరే సంపాదించుకునేంత వరకే వద్దనుకుంటే అయిపోతుంది కదండి. ఏముంది దానికోసం మీరు ఎందుకు అంత మాటలు ఎందుకు? మేము ప్రోడక్ట్ సరిగ్గా ఇవ్వలేకపోతే మాతో కాంటాక్ట్ అవ్వకండి, నో ప్రాబ్లం. దానికి అయితే ఒప్పుకుంటాను. ఒకవేళ మీకు నచ్చకపోతే కొనకండి, నో ప్రాబ్లం. నేనేం అనట్లేం కదండి. మేము కొనట్లేనని క్వశ్చన్ చేయట్లేం కదా. 9 o'clock మెసేజ్ చేస్తారు, 10 o'clock రిప్లై ఇవ్వమంటారు. మేము 10 o'clock రిప్లై ఇచ్చిన మార్నింగ్ రిప్లై ఇవ్వకుండా డబ్బులు అడతారు. ఈఎంఐ ఏందండి నైటీస్లలో ఈఎంఐ ఏంది? ఆన్లైన్ బిజినెస్లో ఈఎంఐ ఏంది? హౌ కెన్ యూ ట్రస్ట్? మేము ఎలా మిమ్మల్ని ట్రస్ట్ చేయాలి? మీరు మమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నాము, ఇస్తున్నాం కదా. ఈఎంఐకి మేము ఎలా ట్రస్ట్ చేస్తాం? అసలు ఈఎంఐ కాన్సెప్ట్ ఈ కాలంలో లేవండి. మీరు అనుకుంటారో అనుకోలేదు, ఈఎంఐ లేదు. ఈఎంఐ ఇవ్వాలంటే అసలు ఏం చెప్పాలో ఆమె గురించి అయితే నాకైతే అర్థం కావట్లేదు. నేను కూడా చెప్తున్నాను కదా. సో అది ప్రసాద్ కాదు, మీరు ఎవరైతే ఉన్నారో థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్. నా పతనాన్ని కోరుకునే దాంట్లో మీరొకరు, సంతోషంగా పతనం కోసం ఎదురు చూసే వాళ్ళ దాంట్లో మీరొకరు ఉన్నారు. డోంట్ వరీ అండి, మా వారికి మంచి జాబ్ ఉంది, లక్షలలో సంపాదిస్తున్నారు, లక్షల శాలరీలు ఉంది. మా హస్బెండ్కి అయితే ఒకరోజు అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను, తనను కూడా ఇంట్రడ్యూస్ చూస్తారు. మామూలుగా నేను నా పర్సనల్ వీడియోలు తీసినప్పుడైతే చేస్తాను. చెన్నై వెళ్తున్నాము, అప్పుడైతే మా పర్సనల్ వీడియో కూడా తీస్తారు. ఈజ్ ఎర్నింగ్, మంచి శాలరీ, లక్షల జీతం ఉంది, అయినా నేను చేస్తున్నాను. సో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నా చదువుకి నేను వాల్యూ ఇవ్వాలి, నేను ఒకటి పెట్టుకున్నాను. దీనికి నాతో పాటు నేను ఒక 6-7 మంది ఎంప్లాయీస్కి శాలరీస్ ఇస్తున్నాను. దట్ ఈస్ ఎనఫ్ టు మీ. నా వల్ల ఒక 5-6 ఫ్యామిలీలు బతుకుతున్నాయి, నాకు అది చాలండి. కొరియర్ బాయ్లతో 8 మంది బతుకుతున్నారు, చాలు నాకు అది. నా పేరు చెప్పుకొని చాలామంది బిజినెస్ చేస్తున్నారు. పలానా మేడం ఇట్లా చేస్తుంది, మేము కూడా నైట్లు స్టార్ట్ చేస్తామని నైట్లు స్టార్ట్ చేసి బిజినెస్ చేస్తున్నారు. అది చాలు నాకు. ఆ సాటిస్ఫాక్షన్ చాలు కదండి. మన వల్ల 10 మందికి యూజ్ అవుతుంది. సేలు, సంపాదన ఇదంతా పక్కన పెట్టండి. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని 10 మంది దాకా బిజినెస్లు స్టార్ట్ చేస్తారు. సేమ్ నైటీస్ బిజినెస్, సేమ్ యూట్యూబ్ ఛానల్, సేమ్ ఇన్స్టాగ్రామ్. అది చాలండి. నేను కొంతమందికి కెరియర్ ఇవ్వగలుగుతున్నాను ఇండైరెక్ట్గా. సో నా వే ఆఫ్ టాకింగ్ కానీ ఇవే ఎవ్రీథింగ్ చాలా, అది మన వల్ల నలుగురికి యూజ్ అవుతుంది. నేను పుట్టిన జన్మకి నాకు ధన్యం ఇది. ఒక 6 మందికి 8 మందికి నేను ఒక సెక్యూర్ లైఫ్ ఇస్తున్నాను. ఇక్కడ
నన్ను ఇన్స్పైర్ చేసుకొని బిజినెస్లు పెడుతున్నారు, వాళ్ళు నన్ను హేట్గా చేసుకొని ఇన్స్పిరేషన్ చేసుకొని ఏమైనా చేసుకొని నన్ను చూసి వాళ్ళైతే బిజినెస్లు పెట్టారు. అది అదే 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 ఎనఫ్ నాకు. సో మంచి ఫ్యామిలీ, మంచి హస్బెండ్, 2 పాపలు, హ్యాపీ లైఫ్ అండి నాదైతే. ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో, అవన్నీ కూడా నథింగ్. ఒక్కడే కొడుకు, మా హస్బెండ్ ఒక్కడే, హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇంకా పతనం అని కోరుకుంటున్నారా? యాజ్ యువర్ విచ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ కెన్ ఫేస్ ఎనీథింగ్ ఐ కెన్ ఫేస్ అండి, నో ప్రాబ్లం. సో ఇలాంటివి కూడా ఉంటాయి. సో నేను ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకుంటాను. ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్క్రీన్ షాట్ పెట్టినామంటే పేమెంట్ చేసుకోండి, బిల్ పెట్టినామంటే పేమెంట్ చేసుకుంటేనే బుక్ అవుతుంది. అది నేను కూడా ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్, థ్యాంక్స్ ఫర్ ఎంకరేజ్మెంట్ అండి. సో ఇలాంటివి వచ్చినప్పుడే నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది. 1180 రూపీస్లో మనకైతే మంచి డిజైనర్ అండ్ షెబోరి ప్రింట్ నైటీస్ అండి, చాలా బాగున్నాయి. అండ్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా బాగుంది, అదిరిపోయింది. అండ్ ఇందులో మనకు 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఇందులో పీచ్ కలర్ షేడ్ అవైలబుల్గా ఉంది అండ్ పింక్ కలర్ షేడ్ కూడా అవైలబుల్గా ఉంది. 1180 రూపీస్లో ఎక్సలెంట్ మోడల్ అండి. అండ్ ఇది వచ్చేసి మనకు పింక్ కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకు బ్లూ కలర్ షేడ్లో అనమాట. సో బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి. అండ్ మంచి కలర్ కాంబినేషన్లో క్లాత్ బాగుంది. లాస్ట్ టైం పెట్టాను, ఆల్రెడీ పెట్టిన మోడల్ ఇది, కానీ ఎన్ని ఎంక్వైరీస్ అండి, చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి. క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్స్ కూడా ప్యాచ్ వచ్చింది, చాలామంది అడిగారు. సో అందుకే మళ్ళీ నేనైతే రీస్టాక్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు 930 రూపీస్లో డెనిమ్ అండి. డెనిమ్ ఆల్రెడీ మనము ఇందులో ఇంకొక 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. డెనిమ్ కాటను చాలామంది అడుగుతున్నారు. డెనిమ్ కాటన్ అయితే అది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం, ఇంకా తెప్పియండి. వితౌట్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో సింపుల్గా వస్తుంది. డెనిమ్ అండి, డెనిమ్లోనే కలర్ కాంబినేషన్స్ అండ్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం పెట్టాను డెనిమ్ క్లాత్లో, చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. ఇప్పుడైతే కలర్ కాంబినేషన్స్ సార్, ఇంకా 3 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 930 రూపీస్. 3 ఇవే రిపీటెడ్గా ఉన్నాయి, కానీ ఇంకా 3 కలర్స్ అయితే ఇంకా కొత్తగా ఉన్నాయి అనమాట, ఇంకా వేరే కలర్స్ అయితే వచ్చాయి. సో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఆల్ఫెన్ క్లాత్లో అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్. 890 రూపీస్లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి అదిరిపోయిందండి, బ్యూటిఫుల్ కాంబినేషన్, బ్యూటిఫుల్ మోడల్. అండ్ ఇందులో వచ్చేసి మనకు బ్లాక్ విత్ స్కిన్ కలర్ కాంబినేషన్, బ్లాక్ విత్ బ్లూ, బ్లాక్ విత్ ఆనియన్ పింక్, బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగా వచ్చింది. 890 రూపీస్లో ఎక్సలెంట్ మోడల్. అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి, ఇది కూడా లాస్ట్ టైము పెట్టాము, చాలామంది ఎంక్వైరీస్ XXL M అందరిలో అడిగారు. సో మళ్ళీ అయితే రీస్టాక్ అయితే చేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా వస్తుంది, ఇదంతా స్మాకింగ్ తోటి, ఇది హెవీ స్మాకింగ్ విత్ ఫ్లవర్ తోటి చాలా డీసెంట్గా ఉంది. అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి, చాలా బాగున్నాయి. పింక్ అండ్ స్కై గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ ఉంది. అండ్ 785 రూపీస్లో కాటన్ మిక్స్డ్ స్పన్లో అండి, బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ వన్ మోర్ వైట్ లవర్స్ అండి, అసలు వైట్ నైటీస్ అయితే పెట్టక చాలా రోజులు అవుతుంది. మొన్న ఒక కస్టమర్ ఏందండి వైట్ పెట్టట్లేరు అని చెప్పారు. సో ఇదైతే కొత్తగా వచ్చిన మోడల్ అండి, మొన్ననే వచ్చింది. అండ్ మనకు అన్బాక్సింగ్లో కూడా నేను కొంచెం లిటిల్ బిట్ చూపించాను ఇదైతే. అండ్ ఇది వచ్చేసి మనకు మంచి వైట్ విత్ పింక్ కలర్, వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వైట్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి. సో నైస్, బ్యూటిఫుల్ కాంబినేషన్. అండ్ కాటన్ మిక్స్డ్ స్పన్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అయితే హైలైట్ అయింది. అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ 545 రూపీస్లో బేసిక్ స్పన్లో అండి, ఫ్లవర్ డిజైన్ తోటి, హెవీ ఫ్లవర్ డిజైన్, న్యూ మోడల్ అండ్ విత్ డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చూడండి ఎంత నీట్గా, ఎంత సింపుల్గా వచ్చేసిందో. అండ్ ఇది వచ్చేసి మనకు 545, 545, 555 కోసం అయితే వీడియో క్లిప్ అయితే అడగండి, షేర్ చేసాం. చూసారు కదా వీడియోస్ అయితే, చాలా చాలా మంచి వీడియోస్ అయితే మీకైతే ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ వాచింగ్, బై బై.